కోవిడ్ ఎఫెక్ట్ వల్ల ఆర్ కోవిడ్ మెడికేషన్ వల్ల వ్యాక్సినేషన్ వల్ల హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది అని అంటున్నారు. హౌ ట్రూ ఇస్ దిస్ స్టేట్మెంట్? సో నేను ఇప్పుడు ఐ బిన్ ప్రాక్టీసింగ్ ఫర్ 10-15 years now. నాకు తెలిసి హెయిర్ ఫాల్ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో ఇంతకు ముందు ఎంత ఉడుతుందో జుట్టు అంతే ఉడుతుందండి. చాలా మంది ఇప్పుడు ఏంటంటే కామన్ థింగ్ ఏంటంటే ఎప్పుడైనా మీకు జుట్టు ఉడుతుందండి ఏంటి అయింది అని చూసుకుంటారు రీసెంట్ గా. కొంతమంది నేను హైదరాబాద్కి వెళ్ళాను అక్కడికి వెళ్ళకు వాటర్ చేంజ్ అంటారు. కొంతమంది నేను ఇక్కడ నుంచి గాజువాకి వెళ్ళండి అక్కడి నుంచి ఊడిపోతుంది అక్కడ హార్డ్ వాటర్ ఉందండి అంటారు. ఓకే, కొంతమంది ఇదో మీలాగా కోవిడ్ వచ్చిందండి, కోవిడ్ కాదు ఏదో కారణం ఉండాలి కదా ఉండడానికి. సో ఎప్పుడప్పుడు మనం హెయిర్ ఊడుతుంది టెంపరీగా, ఊడినప్పుడు దాని ముందు ఏమైనా చూసుకుని అదే కారణం అని చెప్తాను. బట్ స్పెసిఫిక్ గా ఎస్ కోవిడ్ కాదు, ఎనీ ఇన్ఫెక్షన్, సివియర్ ఇన్ఫెక్షన్ మీకు సివియర్ గా కావాలి, టైఫాయిడ్ అనుకోండి, కోవిడ్ అనుకోండి, ఇంకా మీకు క్యాన్సర్ అవ్వచ్చు, హార్ట్ అటాక్ అవ్వచ్చు, ఎనీ డిసీజ్ మనకి ఏంటంటే సివియర్ గా ఎఫెక్ట్ అయినప్పుడు హెయిర్ గ్రోత్ తగ్గుతుంది. ఎందుకంటే బాడీ ఏం చేస్తుందంటే ఎనర్జీ రిజర్వ్స్ ని కన్జర్వ్ అంటే ఎనర్జీని కాపాడుకోవడానికి ట్రై చేస్తుంది మనకి. ఎందుకంటే ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఎనర్జీ అంతా దాంట్లోకి వెళ్ళిపోతుంది కదా. సో మనకు అవసరం లేని అవయవాల్ని కొంచెం అది స్టాప్ చేస్తుంది అన్నమాట గ్రోత్. సో అలాగే హెయిర్ మనకి అవసరం లేనిది కాస్మెటిక్ కాబట్టి గ్రోత్ తగ్గుతుందండి టెంపరీగా. మళ్ళీ ఆ ఫేజ్ అయిపోయాక మళ్ళీ హెయిర్ గ్రోత్ అవుతుంది. బట్ ఆ స్టేజ్ లో 3-4 months మీకు సివియర్ గా హెయిర్ ఫాల్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. అది ఎనీ సివియర్ డిసీజ్ అని అవ్వచ్చు, కోవిడ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ వాటి వల్ల లాంగ్ టర్మ్ వచ్చే హెయిర్ ఫాల్ తక్కువ. జనరల్ గా మీకు లాంగ్ టర్మ్ ఇల్నెస్ ఉంటుంది తప్పిస్తే కొంతమందికి కిడ్నీ డిసీజ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్, లాంగ్ టర్మ్ అది చాలా ఏళ్ళు తగ్గట్టు ఉంటుంది. అలాగే థైరాయిడ్ కంట్రోల్ లేదనుకోండి చాలా ఏళ్ళు, దానివల్ల హెయిర్ ఫాల్ మీకు ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో దట్ ఈస్ డిఫరెంట్. బట్ ఇమీడియట్ గా మీకు అక్యూట్ ఏమైనా సడన్ గా ఏమైనా సివియర్ డిసీజ్ వచ్చినప్పుడు 3-4 months సివియర్ హెయిర్ ఫాల్ ఉంటుంది, మళ్ళీ వచ్చేస్తుంది. అది కీలోజన్ ఎఫ్లూవియం అంటాం మేము డెర్మటాలజీ టర్మ్స్ అని. బట్ దట్ ఈస్ అ రివర్సిబుల్ కండిషన్.